విశాఖలోని మురళీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఏఎస్ఎన్ మెగా మాల్ అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీరియస్ అయ్యారు. గ్రీన్ బెల్ట్ ను నాశనం చేసి మరీ సాగుతున్న కట్టడాలపై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 200 అడుగుల పొడవాటి గ్రీన్ బెల్ట్ ను ఆక్రమించి సాగిస్తున్న నిర్మాణాలపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన మీడియా ముఖంగా తెలిపారు. తన అనుమతి లేకుండా సదరు ప్రాంగణంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ అక్రమాలకు పాల్పడటంపై విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనితల ఫ్లెక్సీలు కూడా పెట్టి మరీ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఏఎస్ఎన్ మెగా మాల్ కు అప్రూవల్ ఇచ్చిన ప్లాన్ ఏంటి, వారు చేస్తుందేంటో ప్రజలకు తెలియాలంటే అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కడ చూసినా కబ్జాలకి గురైపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వ ల్యాండ్లను కూడా కబ్జాలు చేస్తున్న తీరు మనం చూడటం జరిగింది. నేను నేషనల్ హైవే మీద వెళ్తూ ఉంటే గ్రీన్ బెల్ట్లో ఇలాగ కొంచెం బాగా ఉండటం లేదు అనే ఉద్దేశంతో నేషనల్ హైవే మీద మన సీతమ్మధార నుంచి ఎన్ఏడి జంక్షన్ వరకు వెళ్ళటం జరిగింది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుమారు 200 అడుగులు పొడవు, ఒక 40 నుంచి 50 అడుగులు వెడల్పులో ఉండవలసిన గ్రీన్ బెల్ట్ మాయమైపోయింది. ఏమి ఇంత పెద్ద చెట్లు ఉండాలి దీంట్లో అని చూస్తే దాని ప్లేస్లో కాంక్రీట్ జంగిల్ వచ్చింది. అది ఏంటంటే ఏఎస్ఎన్ మెగా మాల్ అని ఒక పెద్ద బిల్డింగు మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి. అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ఆక్యుపై చేసిన దాఖలాలు ఎక్కడ ఉండవు కూడా. ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి చూస్తే అక్కడ ఏంటంటే నా ఫోటో ఉంది, అక్కడ ఒక ఫ్లెక్సీ, దాంతో పాటు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టారు, గౌరవనీయులైన మా హోంశాఖ మంత్రివర్యులు అనిత గారి ఫోటోలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు ఉన్నాయి. ఇంకా ఆ ఫోటోలను చూస్తే ఇదేదో గవర్నమెంట్ బిల్డింగా లేకపోతే ఈ ఏదైతే ఫోటోలు ఉన్నాయో వీళ్ళందరూ కలిసి బిల్డింగ్ కట్టుకుంటున్నారా అనే డౌట్ వస్తుంది. దాని వలన అధికారులు ఎవరు దానిపైన పెద్దగా శ్రద్ధ పెట్టలేదేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఇమీడియట్గా ఎంత దారుణంగా కబ్జా ఇలా జరుగుతుందని చెప్పి నేనే వీడియో తీసి స్వయంగా జీవీఎంసీ కమిషనర్ గారికి పంపించడం జరిగింది. వెంటనే జీవీఎంసీ కమిషనర్ గారు చర్యలు తీసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఇది చేసింది ఏఎస్ఎన్ మెగా మాల్. ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి అత్యంత దారుణంగా నిస్సిగ్గుగా కబ్జా చేస్తూ ఉంటే మరి ఎవరు చూడలేదా, లేకపోతే చూసినా ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే పెద్దలకి సంబంధించింది అని ఇదేమన్నా అనుకుని మానేశారేమో అని నాకైతే తెలియదు. జీవీఎంసీ అధికారులు మాత్రము కమిషనర్ గారు వెంటనే స్పందించారు. సంతోషం. జీవీఎంసీ కమిషనర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నేను ఒక కంప్లైంట్ కూడా నేను ఇవ్వటం జరిగింది. ఈ కంప్లైంట్లో కమిషనర్ గారిని కోరటం జరిగింది, ఎవరైతే ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారో అది ప్రభుత్వము ల్యాండ్ కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు బుక్ చేయాలి. అట్లాగే ఏదైతే ల్యాండ్ కబ్జాకి గురి అయిపోయిందో దాన్ని కంప్లీట్గా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెస్టోర్ చేసి అక్కడ గ్రీన్ బెల్ట్ మళ్ళీ చెయ్యకపోతే అది ఎన్విరాన్మెంటల్గా కూడా కరెక్ట్ కాదు. అట్లాగే పెద్ద పెద్ద చెట్లుండి ఎవడో పర్మిషన్ అడిగి వీళ్ళు చెట్లు కొట్టేశారనేది నాకు అర్థం కాదు. అంటే ఇంత దారుణంగా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఫోటోలు ఎవరి ఉండేవో తెలుసా? అప్పుడు వైఎస్ఆర్సీపీ ఫోటోలు ఉండేవి. అప్పుడు అమర్నాథ్ గారి ఫోటో, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అవంతి శ్రీనివాస్ గారి ఫోటో, ఇలాగ ఫోటో ఫ్లెక్సీలు ఉండి ఓకే ఇదేదో వైసీపీ వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారేమో అని అనుకున్నా. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, ఫోటోలు కూడా మారిపోయినాయి. అరే ఈ ఫోటోల్ని చూసి అధికారులు ఎవరు కూడా నమ్మకూడదు, ఫస్ట్ పాయింట్. అలాగే పబ్లిక్ కూడా నమ్మకూడదు. ఈ మధ్య నార్త్ నియోజకవర్గంలో నా ఫ్లెక్సీలు పెట్టి కబ్జాలు చేయడం మొదలుపెట్టారు.
సో నా ఫ్లెక్సీ ఎక్కడుందా కొంచెం జాగ్రత్తగా మీరు పర్యవేక్షణ చేయండి అని చెప్పి నేను జీవీఎంసీ వాళ్ళతో చెప్పి ఆఖరికి ఎక్కడైతే కబ్జాకు గురవుతుందో నా ఫ్లెక్సీలు కూడా తీయించేయడం జరిగింది. సో దయచేసి ఈ ఏఎస్ఎన్ మెగా మాల్ పైన తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా బడాబాబులకి ఈ ప్రొటెక్షను ఏమనుకుంటారంటే రాజకీయ నేతలే వాళ్ళకి ప్రొటెక్షన్ అనే భావనతోటి ఉన్నారు. అది చూశాను. లోకేష్ బాబు గారి పక్కన ఉన్న ఫోటో చిరునవ్వులు చిందిస్తున్నారు ఈ మాల్ ఓనర్ గారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఇమ్మీడియట్గా నేను ఎంక్వైరీ చేయమన్నాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అరే ఇదివరకు దీనికి ప్రొటెక్షన్ చేసేదానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు ఏదైతే పార్కుల ప్రొటెక్షన్కి ఒక డిపార్ట్మెంట్ ఉండేది, ఇక్కడ జీవీఎంసీలోనే ఉండేది. సంవత్సరం నుంచి ఆ డిపార్ట్మెంట్ని తీసేశారు. దాని పేరు PL&C, పార్క్స్, తర్వాత లీజర్ అండ్ సిమెట్రీస్. ఆ డిపార్ట్మెంట్ తీసేసిన వలన ఇది ఇటువంటి కబ్జాలకి గురవుతున్నా లేకపోతే ప్లాంట్లని కొట్టేస్తున్న మొక్కలని ఎవడు పట్టించుకునే నాదుడు లేనటువంటి పరిస్థితి ఉంది.